హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. హైకోర్టు తీర్పుపైనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా 42% రిజర్వేషన్లు అయితే నిన్న జరిగినటువంటి వాదనలు మొత్తం టోటల్గా ఏజీ వాదనలు కూడా వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కూడా కంటిన్యూగా అయితే మరి కాసేపట్లో వాదనలు ప్రారంభమవుతున్నాయి. ఏ విధంగా కొనసాగే వాదనలు మనతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి వాదనలు ఏ విధంగా జరిగాయి? అయితే ఇంకా ఏజీ గారి వాదనలు కూడా అయితే వినిపించవలసి ఉంది కాబట్టి జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూనే ముఖ్యంగా సాగినట్టుగా తెలుస్తుంది. మరి అయితే నిన్న ఎలాంటి స్టే ఇవ్వని కారణంగా ఈరోజు నోటిఫికేషన్ కూడా వెలువడింది కాబట్టి ఎలాంటి ఆటంకాలు ఉండబోదు అంటున్నారు. నిన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 దానిపైన మనం పూర్తి విజయం దక్కింది. ఒకవేళ జీవో నెంబర్ 9ని ఆపుకోవాలంటే నిన్ననే మనకు స్టే వచ్చేది. వాళ్ళు పెట్టినటువంటి ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఉన్నదో దాంట్లో మనము 100% గెలిచినట్టే. ఏ విధంగా అంటే కుల జననం జరగాల్సింది, కులాలు సెన్సస్ కూడా జరిగింది. అదే జరిగినటువంటి ఆ యొక్క రిపోర్ట్ని మనం డెడికేషన్ కమిటీ ద్వారా దాన్ని గ్రహించి మన పార్లమెంట్కి మరియు గవర్నర్ గారు కూడా పంపడం జరిగింది. ఇప్పటివరకు గవర్నర్ అయితే దానికి ఏమీ రిపోర్ట్ బ్యాక్ రాలేదు. కానీ ఇవాళ తెలిసింది ఏంటంటే గవర్నర్ కూడా దానిపైన సంతకం పెట్టండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవో నెంబర్ 9 ఆగే పరిస్థితి లేదు. ఏవైతే ఇవి గ్రామ పంచాయతీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయి, అవి సవ్యంగా జరుగుతాయి. దీన్ని ఆపే పరిస్థితి లేదు. నిన్న ఏ విధంగా కొనసాగి జీవో నెంబర్ 9 పైన ఇంక్లూడ్ అయినటువంటి అడ్వకేట్లు కూడా వాదించారు. ఇంక్లూడ్ అయినటువంటి సుమారుగా 20 మంది ఇంక్లూడ్ అయ్యారు. వాళ్ళ వాదనల కింద ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వ వాదనల కింద ఇంకా కొద్దిగా వినవలసి ఉంది కాబట్టి చివరిన ఏ విధంగా ఉండబోతుంది? నిన్న పూర్తిగా పిటిషనర్ వాదనలు, అదేవిధంగా మన అడ్వకేట్ జనరల్ గారు మరియు మన సుప్రీంకోర్టు నుంచి ఉన్న సంఘవి గారు వారి వాదనలు దగ్గర 5-6 గంటల సేపు జరిగినవి. దాంట్లో వీళ్ళు పెట్టినటువంటి ఏవైతే ప్రతిపాదన చేసిండ్రో ఇక్కడ వేరే రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలంటే షెడ్యూల్ 9ని దాని ప్రతిపాదన వచ్చింది. దాన్ని కూడా మనం సాటిస్ఫైడ్ చేస్తాం. ఎందుకంటే మన తమిళనాడులో షెడ్యూల్ 9 ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతిపాదించే వాళ్ళు 62% వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా మనకు కూడా క్యాప్ వర్తించదని మన సంఘవి గారు మన అడ్వకేట్ జనరల్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో దాన్ని ప్రతిపాదించే నిన్న వారికి ఎలాంటి స్టే కూడా రాలేదు. అయితే వీళ్ళందరూ ఎవరైతే ఛాలెంజ్ చేశారో, ఎవరైతే ఇది చేశారో వాళ్ళు జీవోని ఛాలెంజ్ చేశారా లేకుంటే చట్టాన్ని ఛాలెంజ్ చేశారు? నిన్న మన సాంఘవి ఎవరైతే మన సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉన్నారో వారు చేసినటువంటి చాలా అతి ముఖ్యమైన అసలు ఈ కేసు మలుపు తిరగడానికి ముఖ్య కారణం వీళ్ళు జీవోని మాత్రమే ఛాలెంజ్ చేశారు. ఏదైతే లెజిస్లేటివ్ పవర్ యాక్ట్ మాత్రం ఛాలెంజ్ చేయని కారణంగా. సో ఒకవేళ జీవోని వాళ్ళు ఛాలెంజ్ చేశారు కాబట్టి ఈ లెజిస్లేటివ్ ఒకళ్ళు చేసింటే ఏమైనా ప్రాబ్లం వచ్చినామో వాళ్ళు చేయలే. వారి యొక్క తప్పుదనం మనకి 100% ప్లస్ పాయింట్ అయింది. రానున్న రోజులలో కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా జీవో నెంబర్ 9 అడ్డుకోరు. మన యొక్క తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన 42% అందరు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఊర్లు, పల్లెలు, పండుగలు, సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడే నోటిఫికేషన్ కూడా వాళ్ళ 10:30 నుంచి స్టార్ట్ అయింది. దీని ఎట్టి పరిస్థితుల్లో ఆపే పరిస్థితి లేదు. ఎంపిరికల్ డేటా ఉంటే గరిష్ట పరిమితి పెంచుకోవచ్చు అంటారు? 100% పెంచుకోవచ్చు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎంపెరికల్ డేటాలోనే మొదటి స్థానంగా మనం చేయాల్సినవి అన్నీ చేస్తాం. దాన్నే త్రిబుల్ టెస్ట్. ఆ త్రిబుల్ టెస్ట్ 100% పాస్ అయినాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెడికేషన్ కమిటీ ఒక ప్రతిపాదన పెట్టారని అడిగారు. దాన్ని కూడా మనము స్పందిస్తూ మన గవర్నమెంట్ ఎప్పుడో డెడికేషన్ ప్రతిపాదన పెట్టి సెన్సస్ని పెట్టి జనకులను అన్ని చేసింది కాబట్టి ఈరోజు మనం దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించుకోగలుగుతున్నాం. బిల్లు పాస్ విషయంలో చట్టసభలో గొడవలు ఉంటాయి, అదంతా దానిపైన విమర్శలు కూడా ఉంటాయి. మరి దాన్ని ఏ విధంగా కోర్టు ఏ విధంగా చూస్తుంది? దీనికి మాత్రం ఎప్పుడైతే బిల్ మన హౌస్లో పెట్టిరో అదర్ సైడ్ అపోజిషన్ పార్టీ కూడా ఎవ్వరు కూడా దీన్ని అపోజ్ చేయలేదు. అందరు దీన్ని మెచ్చుకునే విధంగానే 42%ని మనం ఒప్పుకున్నారు కాబట్టి బిల్లు పెట్టినాం. ఆ బిల్లు కూడా 100% పాస్ అయిపోయింది. ఇవ్వాలి అనుకుంటా, ఇవాళ నిన్న మన గవర్నర్ కూడా సంతకం పెట్టిరు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎలక్షన్స్ ఆగే పరిస్థితి లేదు. గవర్నర్ దగ్గరికి పంపించాము, గవర్నర్ రిటర్న్ చేయలేదు, గవర్నర్ నిర్ణయం కూడా చెప్పలేదు అంటూ కూడా అయితే దాని గురించి అడిగి తెలుసుకుంటామని దాని గురించే టైం తీసుకోవడం జరిగింది అనుకుంటాను. అయితే ఏ విధంగా సాగుతాయి ఈ రోజు? మరి అది 100% రైట్. గవర్నర్కి వీళ్ళు మార్చ్లో ఏప్రిల్లో పెట్టిర్రు. వితిన్ 1 monthలో గవర్నర్ ప్రపోజల్ పెట్టాలి. పెట్టకపోతే ఇక్కడ బ్యాక్ పంపాలి. బ్యాక్ పంపితే దానికి మళ్ళీ చేయాల్సిన సవరణలు. కానీ ఇది 3 months కూడా దాటిపోయింది. ఇట్ ఇస్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ టు బి దే ఆర్ యాక్సెప్టెడ్. సో మన
ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి GOMS నంబర్ 9ని యాక్సెప్ట్ చేసిన విధంగానే మన ధర్మాసనం తీసుకుంది కాబట్టి నిన్న వారికి ఎలాంటి స్టే దొరకలేదు. పిటిషనర్స్ వారు ఎంతోగానో ప్రయత్నించారు దీన్ని ఆపుదామని, ఎన్నో విధాలుగా విధాలుగా ప్రయత్నించినా కానీ వారి యొక్క ప్రయత్నం నిన్న సఫలం కాలేదు. ఇది తెలంగాణకు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రతి ఒక్క బిడ్డ గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్క ఊర్లలో పండుగలు మళ్ళీ రాజ్యాధికారం కోసం చూస్తున్నట్టు మన బీసీ బిడ్డలు కూడా ముందు ఇంకా ఎన్నో విధాలు చేస్తారని మన ధర్మాసనం ఇచ్చినటువంటి దానికి మేము అందరం 2018లో పంచాయతీరాజ్ చట్టం పాస్ అయినప్పుడు మరి ఇది జరగలేదు కదా, ఈ సవరణ రాలేదు, ఇంత రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వస్తుందంట? 218 అంటే 285A ఉన్నప్పుడు 50% క్యాప్ అని ఉన్నది. కాకపోతే దాన్ని కూడా మనం సవరణకి ఎప్పుడో గవర్నర్ దగ్గర పంపినాం. సో దాన్ని ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఆ 285 కూడా దాన్ని అమెండ్ చేసినట్టుగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఎలక్షన్కి ఎలాంటి అభ్యంతరం లేదంటారా? ఇక 100% ఎలక్షన్స్కి ఏం అభ్యంతరం లేదు. ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చింది. పల్లెల్లో ప్రజల్లో అభ్యర్థులు కూడా వారి యొక్క ప్రతిపాదన, వారి యొక్క ప్రపోజల్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. చివరిగా ఇది స్థానిక సంస్థల ఎన్నికల వరకే ఉంటుందా, ఒకవేళ లేకుంటే ఇంకా ముందుకు ఉండేటట్టు ఏదన్నా వస్తుంది? ఇప్పటికైతే ప్రస్తుతానికి స్థానిక లోకల్ బాడీస్ వారు ఏదైతే అనుకున్నారో, ఏదైతే 52% 100% పోయినట్టే. ప్రస్తుతానికి రానున్న రోజులు మనం చెప్పలేము, అది కోటి పరిధి కాబట్టి దాన్ని మనం టిల్ టుడే వి ఆర్ నాట్ డిసైడెడ్. థ్యాంక్ యూ సార్. అయితే చెప్పండి, మీరు ఏ విధంగా అయితే కొనసాగుతుంది ప్రభుత్వ తీర్పు, మొత్తం ఏ విధంగా రాబోతుంది? ప్రభుత్వ తీర్పు ఏంటంటే అండి, 42% రిజర్వేషన్ అనేది ఒకసారి మనం డిక్లేర్ చేసినాం అంటే మన ఎకానమీ, మన జీడిపి కానీ ప్రతి ఒక్కటి కానీ ఎన్ని కులాల నుంచి ఎన్ని రకాల మనుషులు అనేది మనకు చేస్తున్నారు, ఏ విధంగా ఎందుకు పాస్ చేయాలనేది 100% మనం గమనించిన తర్వాతనే మనకు 42% అనేది పోరాడుతున్నారు. ఇప్పుడు త్రిబుల్ టెస్ట్ అన్నగారు అన్నట్టు త్రిబుల్ టెస్ట్ అనేది జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ స్టే పిటిషన్ ఇచ్చేది ఉన్నా కూడా నిన్న స్టే పిటిషన్ ఇచ్చేది ఉండే, ఇంతవరకు అట్లాంటిది ఏం లేదు కాబట్టి మనకు 100% ఎలక్షన్ అనేది 100% గో ఆన్ అయిపోతుంది. స్థానిక సంస్థలలో ఎవరెవరు రిజర్వేషన్లు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎవరెవరు ముందుకు పోవాలనుకున్నారో 100% వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొక 1% డెసిషన్ ఏంటంటే రిజర్వేషన్ ఎస్సీలే కానీ బీసీలే కానీ ఒక 15-14 మెంబర్స్ ఉన్న దగ్గర 42% రిజర్వేషన్స్కి బీసీని ఎంకరేజ్ చేశారు. సో అవి అలాగే కొనసాగుతాయి, 100% ఎలక్షన్ జరుగుతాయి. అంటే గవర్నర్కు పంపిన బిల్లు వెనక్కి రాలేదు, మరి ఆన్సర్కి రాలేదు, మరి ఎట్లా? గవర్నర్కి పంపిన బిల్లు ఏముంటుందంటే, ఇఫ్ ఇన్ కేస్ గవర్నర్ డస్ నాట్ రెస్పాండ్, హీ హ్యాస్ సమ్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్, విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ టైమ్ హీ హ్యాస్ టు సబ్మిట్ ఆబ్వియస్లీ. సో అతను ఇస్తలేడు అంటానంటే ద జియో ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్. GO9 is very powerful and it is very not against the people, and it will surely help in development of the nation and even the public of our Telangana state. మరి GO9 పైనే మొత్తం బేస్గా నడిచినట్టు తెలుస్తుంది. GO9 పైన ఇంక్లూడిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. GO9 ప్రకారం 42% అయితే బీసీలకు ఇస్తే 25% SC ST చేస్తే 67 అవుతుంది అంటున్నారు. మరి ఈరోజు ఎట్లా వాదనలు ఎట్లా కొనసాగాయి? అయితే బీసీలలో SC STలలో ఆల్ ఓవర్ మన తెలంగాణ స్టేట్లో మనకు 3.78 CR ఓన్లీ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు అవర్ స్టేట్. ఇది ఏంటంటే మనకు ఈ కులగరణ ఎందుకు చేసారు అంటానంటే, సో అండ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మనకు పనిచేసి ఎంతమంది మన స్టేట్ని డెవలప్మెంట్ హెల్ప్ చేస్తున్నారో దాన్ని బట్టి దిస్ మే హెల్ప్ఫుల్ ఫర్ ద నేషన్ అని చెప్పేసి ఇస్తున్నారు. కొందరు ఏంటంటే ఇలా కాంప్రమైజ్ అయినా కాకపోయినా కానీ ఈ GO9 అనేది 100%. ఇప్పుడు కొందరు సర్వే కూడా కాలేదని మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఓసీ కానీ చాలామంది ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గర కూడా రాలే, కనీసం స్టిక్కర్ వేయలేని అంటున్నారు. 97% ఆఫ్ ద సర్వే హ్యాస్ బీన్ డన్ వెరీ క్లియర్లీ. 3% ఏంటంటే మీరు ఇంట్లో లేకపోవడం కానీ అటు ఇటు పోవడం కానీ, ఆ 3%లో ఇట్ విల్ బీ లైక్ అన్ అపోజిషన్ పార్టీ అండ్ యూ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ మేకింగ్ ఏ ఇష్యూ ఓవర్ దేర్, బట్ ఈస్ నాట్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ స్ట్రాంగ్ ఇట్ ఈస్. ఏ విధంగా ఇప్పుడు తీర్పు ఇంకా ఏజే గారు తీర్పు అయితే వాదనలు వినిపించవలసి ఉంటుంది కాబట్టి ఏజే గారు నేపథ్యంలో ఈరోజు ఆ ఇంక్లూడ్ అయినటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదన విన్నారు కాబట్టి, అదేవిధంగా రెడ్డి జాగృతి వాళ్ళు కూడా వాళ్ళు ఇంక్లూడ్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి వారి వాదన అయితే ఏంటంటే ఇప్పుడు ఇంప్లీడ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఏంటంటే 100% కోర్టు ఏంటంటే 3 టెస్ట్ అనేది పాస్ అయిందా లేదా అనేది ఫస్ట్ చూస్తున్నాం. ఇది పాస్ అయిన తర్వాత నిజంగానే నిన్న ఒకవేళ గవర్నర్ మనం అంటే స్టే పిటిషన్ అనేది వచ్చింది, స్టే పిటిషన్ రాలేదు, ఇఫ్ ఇన్ కేస్ కోర్టు కూడా ఇన్ని జడ్జ్మెంట్స్ అయినాక లాస్ట్కి 100% ఇది ఫర్గానే వెళ్ళిపోతుంది G9 అని చెప్పేసి కోరుతున్నాను నేను కొని. న్యాయవాది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరి ఆలోచనలను అభిప్రాయాలను మనసులోకి తీసుకొని మనకు ఫర్గా ఫార్ చేస్తుంది. అయితే 2 గంటల 15 నిమిషాలకు మళ్ళీ తిరిగి ఈరోజు వాదనలు వినిపిస్తారు. అయితే ఎంతవరకు వాదనలు కొనసాగవచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది అంటారు? 100% ప్రభుత్వానికి 100% వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం టు బి ఫ్యాక్ట్
ప్రభుత్వం నడిపించే ఒక ఓసీ అతనే కావచ్చు. ఓసీ అతను ఒక బీసీ క్యాడర్ గురించి ఆలోచిస్తున్నాడు అంటానంటే అతని సొంతం స్వార్థం ఏం లేదు అక్కడ. మిగతా ఉన్న కిందన లోవర్ క్యాడర్ కానీ ఎవరు కానీ 100% బాగుపడాలనే ఆలోచనతోని ముందుకెళ్తున్నారు. సో అతనే కాకుండా దాంతోపాటు ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఓసీ పాపులేషన్ ఎంత ఉంది అని తీసుకున్నా కానీ బీసీ కోసమే ముందుకెళ్తున్నారు కాబట్టి 100% మనకు ఫేవర్ జరుగుతుందని నేను తప్పకుండా కోరుకుంటున్నాను న్యాయవాదిని. రైట్ సార్ చెప్పండి సార్, ఏ విధంగా వాదనలు కొనసాగాయి నిన్న? మరి కాసేపట్లో మళ్ళీ వాదనలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న కొనసాగిన వాదనలలో పిటిషనర్ వైపు నుంచి ప్రధానమైన అంశం ఏదైతే ఉన్నదో వారి యొక్క ప్రధాన అంశం ఏది 50% మించకూడదు, ఆ లిమిట్ దాటకూడదు అనే ఒకే ఒక ప్రధానమైన అంశం మీద వాళ్ళు వాదన వినిపించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన మహారాష్ట్ర కేసులో కూడా ఈ విధంగా సీలింగ్ దాటినందువలన అక్కడ ఎన్నికలు కూడా మరి దాన్ని క్యాన్సిల్ చేశారు అనేది వారి యొక్క వాదనలో వినిపించడం జరిగింది. దానికి ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి మరి అభిషేక్ సింఘ్వి గారు క్లియర్గా చెప్పారు. ఏమని? రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ మించకూడదని ఎక్కడా లేదు. కాబట్టి అలాంటి సీలింగ్ అనేది లేనప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గతంలో అదే సుప్రీంకోర్టు 50% మించకూడదని సీలింగ్ ఏర్పాటు చేసిన అదే సుప్రీంకోర్టు మరి ఈడబ్ల్యూఎస్ విషయంలో 10% యాడ్ చేసింది. అంటే దాదాపు 60% రిజర్వేషన్లకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఆ 50% సీలింగ్ లిమిట్ ఏదైతే ఉందో అది ఓవర్కమ్ అయిపోయింది. ఇప్పుడు అది చెల్లుబాటులో లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగం ప్రకారమే ఆర్టికల్ 243 డి క్లాస్ 6 ప్రకారంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము స్థానిక ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో ఆ స్థానిక భౌగోళిక స్వరూపాల్లో కావచ్చు ఉన్న పరిస్థితులు కావచ్చు రిజర్వేషన్ని పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్ కట్గా ఉంది. దాని ప్రకారంగానే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా మరి శాస్త్రీయంగా సర్వే చేయించడం జరిగింది. మరి కమిషన్ వేశారు. ఆ కమిషన్ ప్రకారంగా రిపోర్ట్ ఇచ్చింది. నిజంగానే వీరు 52% కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి రిజర్వేషన్ ఖచ్చితంగా 42% ఇవ్వాలని క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మీదనే ఉభయ సభల్లో చట్టాన్ని ఏర్పాటు ఆమోదించారు. అది గవర్నర్కి దగ్గరికి చేరింది. గవర్నర్ గారు నెలకు మించి అంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఈ విషయంలో కూడా గవర్నర్కు వచ్చిన బిల్లులో కానీ వచ్చిన చట్టంలో గవర్నర్ దగ్గర 3 నెలలకు మించి ఉన్నట్టయితే దాన్ని ఇట్స్ డీమ్డ్ టు బి యాక్సెప్టెన్స్ అంటే దాన్ని అనుమతించినట్టుగానే భావించవచ్చని సుప్రీంకోర్టు మరి తమిళనాడు కేసులో చెప్పారు. కాబట్టి అదే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. కాబట్టి 6 నెలలు వెయిట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలు వెయిట్ చేస్తారు. 6 నెలల తర్వాత జీవో ఇచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది. దీంట్లో ఎలాంటి సంశయం లేదు, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా 42 రిజర్వేషన్ అమలు అవుతుందనే మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇది అయితే ఈరోజు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఫేవర్గా రాబోతుంది. మరి కాసేపట్లో అయితే మొత్తం వాదనలు ఏజీ గారి వాదనలు కూడా ఉన్నాయి. ఏజీ గారి వాదనలు విన్న తర్వాత 42% రిజర్వేషన్ పైన ప్రభుత్వం కూడా ప్రభుత్వంకు అయితే మొత్తంగా నిర్ణయం రావచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చేసుకుంటున్నాం. అయితే గతంలో జరిగినటువంటి తమిళనాడు విషయంలో ఏం జరిగిందో చెప్తూ ఉన్నారు. అయితే నెల రోజుల వ్యవధిలో అయితే ఆ యొక్క గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లుకు ఆమోదం వచ్చినా రాకున్నా అయితే నెల రోజుల సమయం తర్వాత మొత్తంగా కూడా ఆమోదించినట్టే పరిగణలోకి తీసుకోవాలి అంటున్నారు. అయితే 6 నెలలు అయింది బీసీ బిల్లు ప్రవేశపెట్టి. కాబట్టి చూసుకుందాం సార్. అదేవిధంగా ఎరికల్ అయితే ఎథిక్స్ పాటిస్తే ఎరికల్ అయితే పెంచుకోవచ్చు అని అంటున్నారు. పెంచుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు నిజాం సహాని కేసులో కూడా 50% లిమిట్ అనేది కోర్టు సూచించినప్పటికీ కూడా అక్కడి పరిస్థితుల దృష్ట్యా అత్యవసరం అనిపిస్తే ఖచ్చితంగా పెంచుకోవచ్చు అని కూడా ఒక వ్యాఖ్య చేసింది. ఆ వ్యాఖ్యను పక్కన పెట్టారు. అదే సహాని కేసు అదే ఆ టైంలోనే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఆ రోజు కూడా బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ రోజులో కొట్టేసినాక మరి ఆ రోజు దీని ప్రామాణికం తీసుకున్నప్పుడు మరి అదేలా ప్రామాణికంగా అవుతుంది? ఎస్, అయితే ఇది అయితే ఖచ్చితంగా మరి కాసేపట్లో తీర్పు అయితే ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది అయితే వెయిట్ చేద్దాం.
అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్తున్న